మైలవరం నియోజకవర్గ ప్రజలకు, మా కోసం వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలను రూపొందించాలి, ముఖ్యమంత్రి అంటే వాటిని ఇలా అద్భుతంగా అమలు చేసి చూపాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతం అని అడగలేదు, నీది ఏ ప్రాంతం అని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, ఆఖరికి పార్టీలకు కూడా అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి ముఖ్యమంత్రి హోదాలో మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే అని ఈరోజు గర్వంగా చెప్పుకోగలం. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అవినీతికి, అబద్ధాలకు, వెన్నుపోటుకు, అరాచకానికి మారుపేరుగా నిలబడ్డాడు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. అదే మొట్టమొదటి సంతకం అవుతుంది అని కూడా వాగ్దానం చేశాడు. ఆ మొదటి సంతకానికి దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. మహిళలకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. అక్క, ఎవరైనా ఒక్కరికైనా రుణమాఫీ అయితే నాకు అయ్యింది అని చేయలేపి చెప్పండి. ఒక్కరికైనా అయిందా అమ్మా? ఒక్కరికైనా అయిందా? ఒక్కరికి కూడా రాలేదు. రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలేదు. దానికి మీకు వడ్డీ పడుతుంది కదక్క. ఇప్పుడు పసుపు కుంకుమ ఇస్తున్నాడు కదా, కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? ఎవరికైనా వడ్డీకైనా సరిపోతుంది అన్న వారు కూడా చేయెత్తి లేపి చెప్పండి. వడ్డీకి కూడా సరిపోవడం లేదు. చంద్రబాబు గారు ఏం చేయాలని చూస్తున్నారో మీకు అర్థమవుతుందా? మహిళలను పసుపు కుంకుమ పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలలో రుణమాఫీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. మహిళలను ఘోరంగా వంచాడు చంద్రబాబు గారు. ఇప్పుడేమో నేను మీకు అన్నను, నాకు ఓటేసి గెలిపించండి అని అడుక్కుంటూ తిరుక్కుంటున్నాడు ఈ దొంగ బాబు. నమ్ముతారా అమ్మా? నమ్ముతారా? ఈ ప్రాంతంలో మహిళలకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు, దేవినేని ఉమా గారు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ అమ్మ నాకు అక్క చెల్లి అవుతారు మీరు, నాకు ఓట్లేయండి అని అడుగుతున్నారు? కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఎంతమంది మహిళలు బలైపోయినా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది చంద్రబాబు మనుషులు, తెలుగుదేశం పార్టీ మనుషులు అని తెలిసి కూడా చంద్రబాబు గారు కానీ, దేవినేని ఉమా గారు కానీ ఏమైనా చేశారా? ఎవరినైనా పట్టుకున్నారా? ఎవరినైనా శిక్షించారా? ఏమీ చేయలేదు. చేతులకు గాజులేసుకొని తిరుగుతున్నారు ఈ రోజు వరకు. ఇంత అసమర్థులు మనం పరిపాలించడం అవసరమా? ఇంత అసమర్థులు రాజులుగా ఉండడము, పరిపాలన చేయడము మనకి ఇష్టమా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఫీజు అయితే పూర్తి ఫీజు చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉందా? లేదు. ఎంతమంది విద్యార్థులు పాపం తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పులు పాలైపోతున్నారని చదువులు మానేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ లిస్టులో కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించేశారు. ఇప్పుడు పేదవాడికి జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. చంద్రబాబు గారికో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే ఎప్పుడైనా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? మీరు చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారట, మామూలు ప్రజలేమో గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. ఇది అమానుషం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది? పోలవరం ప్రాజెక్టు
15,000 కోట్లున్న ప్రాజెక్టుని ఏకంగా తన కమిషన్ల కోసమని 60,000 కోట్లకు పెంచాడు చంద్రబాబు గారు. 3 ఏళ్లలో పూర్తి చేస్తాను పోలవరం అని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ఈ చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉండుంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కదా. పోలవరం పూర్తి అయిపోలేదు అంటే దానికి అర్థం చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజం లేనట్టే కదా. అమరావతి చాలా తోపుగా నేనే హైదరాబాద్ అంతా కట్టేశాను, అమరావతిని నేనైతేనే కడతాను, నాకే అనుభవం ఉంది, నేనే రాజధానిని కట్టగలను అని ప్రచారం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అయింది. అమరావతిలో ఏం చూస్తున్నారు? కనీసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? రాజధానిలో కనీసం ఒక్క కొత్త ఫ్లైఓవర్ అయినా వేసాడా? ఏమీ చేయలేదు. కేంద్రం చెప్తుంది 2,500 కోట్ల రూపాయలు అమరావతి కోసము, రాజధాని కోసము కేంద్రం చంద్రబాబు గారికి ఇచ్చిందట. ఆ డబ్బంతా ఏమైనట్టు? 2,500 కోట్లు చంద్రబాబు గారి బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఈయనకు మాత్రం ఈయన హైదరాబాద్ లో పెద్ద పర్మనెంట్ బిల్డింగ్ కట్టుకున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. కానీ ఇంకొక 5 ఏళ్ళు ఈయనకు అధికారం ఇస్తేనట అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? అమ్మా మీ కొడుకు వచ్చిందా? చెల్లి నీకు వచ్చిందా? తమ్ముడు నీకు వచ్చిందా? అన్న మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేసి మన నెత్తిన కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. పోనీ ఈ పప్పు గారికి చాలా తెలివితేటలు ఉన్నాయా అనుకుంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఈ పప్పు గారు కనీసం ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఈ పప్పు గారు ఒక్క ఎన్నిక కూడా గెలవకుండానే 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రి అయి కూర్చున్నాడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు పప్పు గారు. ఏ అనుభవం ఉందని, ఏ అర్హత ఉందని చంద్రబాబు గారు 3 శాఖలకు మంత్రిని చేశాడు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనది. ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే మన యువతకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను చంద్రబాబు గారు 4 ఏళ్లు బీజేపీతో ప్రభుత్వం సంసారం చేస్తూ కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయారు అంటే ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? వద్దు బాబు, బాయ్ బాయ్ బాబు అని చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము ప్రత్యేక హోదా రానే రాదు. అందుకే బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు. ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు కూడా. ఇప్పుడు చంద్రబాబు గారు ఆరోపిస్తున్నారు బీజేపీతో మాకు పొత్తుందట, కేసీఆర్ గారితో మాకు పొత్తుందట. 4 ఏళ్లు బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు గారు. మొన్నటి వరకు కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అనే ఇంగితం కూడా లేకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకునేంత పని చేశాడు చంద్రబాబు గారు. ఇప్పుడేమో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నాడు. సూటిగా చెప్తున్నాం, మాకు బీజేపీతో
సింహము సింగిల్ గానే వస్తుంది, నక్కలే గుంపుగా వస్తాయి. అందుకే చంద్రబాబు గారు కాంగ్రెస్ ను తోడు తెచ్చుకున్నారు, జనసేనను తోడు తెచ్చుకున్నారు. కేజ్రీవాల్ అట, మమతా బెనర్జీ అట, హెచ్డి గౌడ అట, ఫారూక్ అబ్దుల్లా అంట, ఎవరు తోడొస్తే వాళ్ళను తెచ్చుకున్నది ఈ నక్క చంద్రబాబు గారు. చివరకు కేఏ పాల్ను కూడా తోడు తెచ్చుకున్నాడట. ఇంత అసమర్థ నాయకుడు ఇంకొకడు ఉంటాడా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడుగుతారు. మీరేం సమాధానం చెప్పాలో తెలుసా? చంద్రబాబు గారు మీకు నిజంగా ఎంత బాకీ ఉన్నారో తెలుసా? చంద్రబాబు గారు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, వాగ్దానం చేశాడు. అంటే ఈ 5 ఏళ్లలో చంద్రబాబు గారు ఫీజు కట్టకపోతే తల్లిదండ్రులు కట్టుకున్న ఫీజు మొత్తము చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ముందా బాకీ సంగతి ఏమిటో తేల్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు చంద్రబాబు గారు, ఇచ్చారా? ఆ లెక్కన ఆడపిల్లను కన్న తల్లిదండ్రులకు చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ముందా బాకీ సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. కాలేజ్ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి వస్తే ఇప్పుడే ఇచ్చేయమని చెప్పండి, ఎన్నికల్లోపే ఇచ్చేయమని చెప్పండి, మీ హక్కుగా అడగండి. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ లెక్కన నెలకు 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఎంత అయింది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ ఉన్నారన్నమాట. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే ఆ బాకీ సంగతి ఏంటో తేల్చమని చెప్పండి. రైతులకు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. అంటే మీకు ఎంతైతే రుణం ఉందో అంత రుణము ప్లస్ వడ్డీ చంద్రబాబు గారు మీకు బాకీ ఉన్నారన్నమాట. డబ్బులు ఇస్తామంటారు, మీ ఓటు కొనుక్కుంటామంటారు, తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటారు, అమ్ముడుపోతామా? నిజానికి చంద్రబాబు గారు ఎన్ని డబ్బులు ఇచ్చినా మీకు బాకీ ఉన్నది తీర్చలేరు. నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మీకున్న బాకీని తీర్చలేరు. కొడుకు పప్పు అయితే తండ్రి గన్నేరు పప్పట. సూపర్ సూపర్. కొడుకు పప్పు అయితే తండ్రి గన్నేరు పప్పట. వాస్తవం చెప్పాడు తమ్ముడు. చంద్రబాబు గారు గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటైనా పూర్తిగా నిలబెట్టుకున్నారా అనుకుంటే ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఏదైనా నిలబెట్టుకుని ఉంటే ఇది నిలబెట్టుకున్నాను అందుకు నాకు ఓటేయండి అని చెప్పుకొని తిరిగేవాడు చంద్రబాబు గారు. కానీ అలా చెప్పుకొని తిరిగే ధైర్యం లేదు. మళ్ళీ వాగ్దానాలు ఇస్తున్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు. ఒక్కటి ఈ పని నేను చేశాను అందుకు నాకు ఓటేయండి అని చెప్పు దమ్ము చంద్రబాబు గారికి లేదు. ఒక పక్క సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గారు ఉన్నారు. ఇంకొక పక్క తండ్రి కోసం చనిపోయిన వారికి ఆదరించడానికి ఒక్క మాట ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడానికి సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాడున్నాడు. ఈ పోరాటం వెన్నుపోటుకు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటం మంచికి చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో మీరు మంచి పక్షాన నిలబడాలని, మంచికి ఓటేయాలని, మంచిని గెలిపించాలని మా ప్రార్థన. రాబోయే రాజన్న రాజ్యంలో
జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకు అండగా నిలబడతాం, ప్రతి పేదవాడికి భరోసాగా నిలబడతాం, ప్రతి రైతుకి రాబోయే రాజన్న రాజ్యంలో చెప్పానమ్మా, ప్రతి రైతుకి రాబోయే రాజన్న రాజ్యంలో మే నెలలోనే పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ప్రతి సంవత్సరము రైతన్న చేతుల్లోనే పెడతాం. రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. వరదొచ్చో కరువొచ్చో రైతు నష్టపోతాడనుకుంటే 4,000 కోట్లతో రైతుల్ని ఆదుకోవడానికి ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. కౌలు రైతులకు కూడా ఇవన్నీ వర్తింపచేస్తాం. డ్వాక్రా మహిళలకు చెప్తున్నాం, అమ్మా మీకు ఎంతమైతే రుణం ఉందో ఆ మొత్తము రుణమాఫీ చేయడానికి మీకు శ్రీనిధి బ్యాంక్ లోన్ అయినా సరే, సిఐఎఫ్ లోన్ అయినా సరే, బ్యాంక్ లోన్ అయినా సరే, మీకు ఏ లోన్ ఉంటే ఆ లోను పూర్తిగా రుణమాఫీ చేస్తూ 4 దఫాలలో మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. మళ్ళీ 0 వడ్డీకే కొత్త రుణాలు కూడా ఇప్పిస్తాం. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్స్ అయినా చదవచ్చు, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంబీఏ చేస్తారా, ఎంసీఏ చేస్తారా, ఏ కోర్సు చదివినా ఏ కాలేజీలో చదివినా ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. విద్యార్థులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము హాస్టల్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు కింద విద్యార్థి చేతుల్లోనే పెడతాం. యువతకు ఉద్యోగాల కోసం గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో నిరుద్యోగులకే ప్రాధాన్యత ఇస్తాం. యువత ఉపాధి కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టాలు కూడా తీసుకొస్తాం. అమ్మా మీ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా మీరు స్కూలుకు పంపితే చాలు, 2 పిల్లలకు చొప్పున సంవత్సరానికి 15,000 చొప్పున మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి 75,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఆరోగ్యశ్రీలో 1,000 రూపాయలు దాటిన వైద్య ఖర్చు మొత్తాన్ని ఆరోగ్యశ్రీలోకే తీసుకొస్తాం. ఏ హాస్పిటల్లో అయినా ఏ ఊర్లో వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. అంతేకాదు ఆరోగ్యశ్రీ కిందికి 5 లక్షలు సంవత్సరానికి 5 లక్షలు లోపున్న ఉద్యోగస్తులకి, అంటే నెలకు 30-40 వేలు జీతం ఉన్న ఉద్యోగస్తులకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా యూనివర్సల్ హెల్త్ కార్డు తీసుకొచ్చి వాళ్ళను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తాం. వృద్ధులకు పెన్షన్ వయసు 65 నుంచి 60 ఏళ్లకే కుదించి 2,000 నుంచి క్రమంగా 3,000 వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ అండగా ఉంటాం. అమ్మా ఒకటే చెప్తున్నాను, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ చెప్పింది చేసేవాడు రావాలి అంటే జగనన్న కావాలి. మళ్ళీ చెప్పిందే కాదు చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. మాట తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చినోడు పోవాలి అంటే జగనన్న రావాలి. 10 నాలుగుల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. 11వ తేదీన ఎన్నికలున్నాయి. ఓటు వేసే ముందు ఒక్కసారి మీ గుండెల్లో రాజన్నను తలుచుకోండి. ఓటు వేసే ముందు ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని మీ గుండెల్లో తలుచుకొని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి సేవ చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అన్న పొట్లూరి ప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. గుర్తుపెట్టుకోండమ్మా,
అన్నా గుర్తు పెట్టుకోండి, ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే, 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 ఫ్యాన్ గుర్తుకే. తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగన్ ఫ్యాను. అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. మన జాతి కీర్తి ప్రపంచ Hey.